చాలా బాగా. అంటే ఇప్పుడు ఫుడ్లు ఇప్పుడు హీరోయిన్ అనుకోండి మెయింటైన్ చేయాలి, ఇలానే ఉండాలని మనం చూస్తున్నాం కదా, చాలా రకరకాల డైట్లు కానీ, అంటే అప్పుడు మీరు ఎలా ఫాలో అయ్యేవాళ్ళు? ఇప్పుడే ఈ డైట్లు గిట్లు అన్నీ మాట్లాడుతున్నారు, మాకు ఆ డైట్లు అన్నీ తెలియదు అండి. అవన్నీ ఏమీ తెలియదు, ఆకలేస్తే తినడం అంతే. ఈ మధ్య వింటున్నాను ఈ డైట్లు అనే మాట. నా లైఫ్లో నేను ఎప్పుడు డైట్లు అనేది నేను వినలేదు. ఎవరు ఫుడ్డీ పర్సన్? అలాగేం కాదు, ఆమె వెరీ పూర్ ఈటర్. ఓకే. నా హీరోయిన్ టైంలో అంతా నాకు తెలిసింది సద్దన్నం. బెస్ట్ థింగ్. రోజు శనగలు, ఉల్లిపాయ ముక్కలు పాలల్లో వేసి తోడు పెట్టి, ఉల్లిపాయ ముక్కలు, శనగలు అంటే నానబెట్టిన శనగలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అల్లం వేసి తోడు పెట్టేస్తారు అమ్మ కుండలో. అది పొద్దున్న నేను మేకప్ వేసుకున్నప్పుడు ఇచ్చేస్తారనమాట. అమ్మ ఇది ఏంటి మా అమ్మ అంటే, నువ్వు ఎండల్లో వెళ్ళి పని చేయాలి, ఆకలి అనేది ఉండకూడదు, అస్తమాట ఏదంటే అది తినకూడదు అని చెప్పి అది ఇచ్చారు. సో అదేంటంటే మనకి 1 గంట వరకు విత్స్టాండ్ అవుతుంది, బాడీ కూలింగ్గా ఉంటుంది అనమాట. సో ఈ సెకండ్ సండే ఇంట్లో ఉంటాం కాబట్టి నాకు ఈ టిఫిన్ కావాలంటే పెసరట్ట, దోశలా, ఇడ్లీలా, లేకపోతే ఆవిరి కుడుమ, లేదా దిబ్బరొట్ట. ఆ రోజు అమ్మ నాకు అన్ని వేడివేడిగా, ఎందుకంటే షూటింగ్ అనేది ఎలా అయిపోతుందంటే మంచినీళ్ళు తాగడానికి కూడా టైం సరిపోదు అన్నమాట. అందులో మీరు 4 షిఫ్ట్లు పరిగెడుతూనే ఉంటారు. ఏవిఎం స్టూడియోలో ఒకసారి 3 ఫ్లోర్లలో నా షూటింగ్ జరుగుతుంది. ఒకటి మీకోసం మొత్తం అంతా సెట్ చేసుకుని ఉంటారు, ఇక్కడ చేస్తున్నారు ఈ ఫిల్మ్, సో నెక్స్ట్ మనం పక్కనే పెట్టుకుందాం. ఒకటి నేను, మంజులా గారు, అపర్ణ, మేము ఒక అల్లి దర్బార్ అని ఒకటి మూవీ సాంగ్ జరుగుతోంది. ఆ పక్క సెట్లోనే బొమ్మల కొలువు, అది తమిళ్ మూవీ, ఇది తెలుగు మూవీ అనమాట. ఆ రెండిట్లకి షిఫ్ట్ అవుతుంటే మళ్ళీ ఇంకొకటి జయశంకర్ గారు నేను ఒక సినిమా చేస్తున్నాము, ఆయనతో ఏవో 2 సీన్లు బ్యాలెన్స్ ఉన్నాయని ఆయనతో షూట్ అయిందనమాట. సో ఇలాగా అదే లైన్లోని 3 ఫ్లోర్లు అటు ఇటు తిరుగుతూ